ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దీన మనసు కలిగి ఉండుడి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. గర్వము అహంకారము ఉన్నవారికి దీన మనస్సు అనేది ఉండదు. మనుషులు వారికున్న ఆధిక్యతలను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది తమకున్న ధనాన్ని బట్టి హెచ్చించుకుంటారు. అయితే ధనం లేని వారు కూడా తమను హెచ్చించుకోవడానికి దేవుడు తమకు ఇచ్చిన ఆధిక్యతలు కారణమవుతూ ఉంటాయి. కొందరు తమకున్న తెలివితేటలను బట్టి, కొందరు చదువును బట్టి, కొందరు తమకున్న అందాన్ని బట్టి, కొందరు తమకున్న బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. అయితే మనం దేవుని బట్టి మాత్రమే అతిశయపడాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఈ లోకానుసారమైన ఆధిక్యతల వలన మనుషులకు దీన మనస్సు అనేది రాదు. ఎందుకంటే ఈ లోకంలోని ఆధిక్యతలు అనేవి కేవలం మనుషుల వలన ఘనత కలిగించేవే తప్ప దేవుని వలన కాదు. మనుషుల వలన ఘనత ఆశించే వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటూ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దీన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినట్లయితే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. గర్వించేవారు న్యాయంగా నడుచుకోరు. వారికి కనికరం ఉండదు, దీన మనసు అసలే ఉండదు. గర్వించడం అనేది సాతాను యొక్క గుణము. దేవుని మీద తను తాను హెచ్చించుకున్నందువల్ల దేవుడు సాతాను దేవుని సన్నిధి నుండి భూమి మీదకు నెట్టేశాడు. ఆ సాతాను ఏదెను తోటలో హవ్వను మభ్యపెట్టడం వల్ల హవ్వ తను తాను హెచ్చించుకొని దేవుని ఆజ్ఞను మీరి తినవద్దని చెప్పిన మంచి చెడ్డలు తెలివినిచ్చు పండు తిని ఆదాంతో కూడా తినిపించింది. దేవుడు తినొద్దని చెప్పిన పండు తిని పాపం చేయడం వల్ల వారు ఏదైనా తోటలో నుండి బయటకు నెట్టివేయబడ్డారు. తద్వారా దేవుని సన్నిధికి దూరమయ్యారు. గర్భహృదయాలందరూ త్వరగా పాపంలో పడి దేవుని సన్నిధికి దూరం అవుతారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంత